ప్రస్తావన తీసుకొచ్చిన దాంట్లో సార్ డైరెక్టర్సే కాదు, మీ బ్యానర్లో మ్యూజిక్ డైరెక్టర్స్లో ఇది ఒక ఉదాహరణ. దేవిశ్రీ ప్రసాద్ హీరోల్లో కూడా ఉన్నారు. బట్ మీరు హీరోలు చెప్తారు చెప్పరో కానీ అలాంటి పర్సన్స్ కూడా, హీరోలు కూడా మీరు లైఫ్ అని అన్నాను కానీ వాళ్ళకు ఒక స్టార్డమ్ని క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఏం ఆడబోతారో నాకు అర్థమైందండి. ఏమండి పేర్లో కాదు అప్రస్తుతం వదిలేండి. కాదండి, నేను చెప్పేది ఏమీ అప్రస్తుతం కాదండి. నేను చెప్పేది ఏంటంటే, నేను బేసిక్ ఇందాక చెప్పాను కదా, ఒక దేవిశ్రీ ప్రసాద్ 17 ఏళ్ళ అబ్బాయిని నేను ఇచ్చాను, లేదంటే ఇవాళ డర్టీ హరిలో ఒక అబ్బాయికి ఇచ్చాను. ఈ అబ్బాయి ఎవరో తెలియదు, ఆ అబ్బాయి ఎవరో తెలియదు. అప్పుడు ఓకే, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నేను ఉంటాను తప్పండి. నేను ఇవాళ ఒక హీరో పెద్ద సక్సెస్ అయిపోయాడు, ఒక ప్రభాస్ అవ్వచ్చు, ఒక మహేష్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, నేను తగ్గిన పొజిషన్లో మనం ఎందుకు అప్రోచ్ అవ్వలేదు, లేదంటే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి రాజుగారు మీకు ఏం కావాలని అడగలేదు అనేది మీరు అడగచ్చు మేబీ ప్రశ్న. అదైతే వాడు అడిగిన నేను చేయను, ఎందుకంటే నాకు అదే నేను చేసుకుంటా. ఇంకో డైరెక్టర్ సెటప్ లేదంటే ఇంకోటి ఇట్లా 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 అయితే నాకు లేదని తెలిసి వాడు. కాకపోతే ఏంటంటే నేను ఓపెన్గా చెప్తున్నా, ఇప్పుడు కూడా మంచి కథ రెడీ చేయండి, మంచి స్టోరీ రెడీ చేయండి అని అంటారు తప్ప, ఎందుకంటే నా ఇండివిజువాలిటీ వాళ్ళకి తెలుసు. నా విషయంలో ఓన్లీ ఒక్కడు అనే ఒక ఫిల్మ్లో మాత్రం గుణశేఖర్ గారు తోటి మహేష్ బాబు స్టోరీ విని ఆయన ఇది ఒకసారి జస్ట్ ఊరికి ఐడియాగా చెప్పారు సార్, ఒకసారి మీరు వినండి. సో మీకు కనుక నచ్చితే ఏం చేయాలి, దాన్ని ఏంటనేది మీరు కూర్చొని చేయండి అనేది మాత్రం చెప్పారు ఆయన. చెప్పినప్పుడు అప్పుడు నేను వేరే డైరెక్టర్ చెప్పిన కథ అనేది యాక్చువల్గా వినడం, దట్ ఈస్ ద ఫస్ట్ టైం. ఓకే. సో దాని తర్వాత దాంట్లో జరిగిన మార్పులు చేర్పులు అవ్వచ్చు, కథ ఏదైనా అవ్వచ్చు, ఆయన పాపం అన్ని చేసుకున్నారు, చేశారు, అన్నీ ఓకే. సో ఇది అయిన తర్వాత మీరు ఇందా చెప్పారు ప్రతి షార్ట్ వెనకాల నేను ఉంటాను అనేది, కానీ ఆ సినిమా జరగల. ఓకే, ఓన్లీ ఆన్ ద రైటింగ్ టేబుల్. అండ్ ఫైనల్గా వచ్చిన ఏదైతే ఆ చిన్న లాస్ట్ కట్స్ ఉంటాయి కదా, ఎడిటింగ్ టేబుల్స్ దగ్గర ఉంటాయి కదా, ఎడిటింగ్ టేబుల్స్ దగ్గర చిన్న ఉంటాయి. అవి ఏదైనా హస్బెండ్ వైఫ్కి ఎట్లా ఉంటాయో అట్లా, అది కాదు సార్ ఇది కాదు సార్ అంటే అలా కాదు సార్ అనేది తప్ప వెరీ గుడ్ అంటే ఇప్పుడు వరకు. బట్ అన్ఫార్చునేట్లీ నేను గుణశేఖర్ మహేష్ మళ్ళీ సినిమా చేయలే, వాళ్ళిద్దరూ చేశారు తప్ప నేను యాక్చువల్ చేయలే. సో మేబీ దేర్ వాజ్ ఎ వెరీ హెల్దీ రిలేషన్షిప్. ఇప్పుడు కూడా హెల్దీ రిలేషన్షిప్ ఉంది మాకు. అంచేత మీరేమి వాళ్ళు మనకు చేయలేదు లేకపోతే మేము ఎందుకు చేయలేదు అనేది ప్రశ్నలు మనకు వద్దు, అప్రస్తుతం. కాదు సార్, అయిపోయి ఇక్కడ ఈ కాంబినేషన్ ఇప్పుడు మీరు అన్న ఈ కాంబినేషన్లోనే తీసుకుందాం సార్. ఆ కాంబినేషన్ మళ్ళీ ఎందుకు రీజనరేట్ అవ్వలేదు? రీజనరేట్ అవుద్దేమో, మీరు ఎందుకు లేదనుకుంటారండి. అట్లాగా సార్, అప్పటికే సినిమాలు 2-3 జరిగినాయి కదా, మీరే మీ నోటితోనే చెప్పారు. 2-3 జరిగినప్పటికి కూడా ఎందుకో మరి మేము చేయలేకపోయాను అన్నారు కదా. నేను చేయలేకపోయాను అట్లా మీన్స్ ముగ్గురు కలయికలు. నేను అసలు ఏ కథ వినలా. నేను నా ప్రయాణం అక్కడి నుంచి మళ్ళీ ఇమీడియట్గా నేను టక్కన వర్షానికి వెళ్ళిపోయాను, లేకపోతే ఇంకోటి నువ్వు వస్తాను అలా వెళ్ళిపోయాను. అక్కడ వాళ్ళిద్దరు ప్రయాణం ఇంకో రకంగా జరిగింది అంతే తప్ప ఇందులో మేము. కానీ ఒకటి సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రతి షాట్లో అంటే మానిటరింగ్ ప్రతి సినిమాకి నా అబ్జర్వేషన్ ఉండేది మాత్రం అవ్వలేదండి. అలా ఒక్కడు జరగకపోవడానికి రీజన్ ఏంటి సార్? ఎందుకంటే గుణశేఖర్ ఈజ్ ఎ గుడ్ టెక్నీషియన్. అంటే గుడ్ టెక్నీషియన్ అంటే ఆయన అంటే ఇట్ ఈజ్ హిజ్ ఏది లోపల ఆయన బ్లడ్ అది. ఓకే, అది ఆ కథ అనేది బేసిక్గా ఆయన బ్లడ్. తర్వాత టేబుల్ మీద మేము ఏదైనా నేను చెప్తే ఆయన విన్నారు, లేదంటే లేదు సార్ ఇది వచ్చి రైట్ కాదని ఇవన్నీ జరిగింది పర్సులు అంటే సార్ కూర్చున్నారు. ఈ డిస్కషన్ అంతా 3-4 నెలలు 6 నెలలు 8 నెలలు ఇదంతా అయింది. అందులోంచి ఎంతెంత మార్పులు వచ్చినాయి ఏంటి అనేది మా ముగ్గురి మధ్య విషయం అది. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆయనకున్న గ్రిప్పు, ఆ సినిమా మీద ఆయనకున్న గ్రిప్పు, నేను దగ్గరికి వెళ్ళి ఆయనతో కూర్చుని సార్ ఇలా చేద్దాం అని చెప్పే స్థాయి నాకు లేదు అప్పుడు. సో ఇప్పుడు కూడా బికాజ్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ టెక్నీషియన్. ఆయన ఏ రకంగా షార్ట్స్ చేస్తారు, ఆయన ఏ రకంగా సినిమా తీస్తారు, బేసిక్గా స్టోరీ బాగుండాలి, ఆ స్టోరీ మంచిది ఆయన కానీ ఎంచుకుంటే ఎలా ఉంటుంది స్క్రీన్ మీద అనేది నాకు తెలుసు. అక్కడ సెన్సిబుల్గా మనం ఉండాలి తప్ప మనం వెళ్ళి ప్రతిదానికి చేయడం అనేది దట్ వాజ్ నాట్ కరెక్ట్. సో ఆయన అనుకుంది వచ్చింది సినిమా. కానీ సెట్ కూడా సార్ ఆ టైంలో ఆ సెట్ ఆ బడ్జెట్ పరంగా
కొంచెం కష్టం, దాన్ని ఇంకో ప్యాటర్న్ ఆలోచించండి ఇది కాదని చెప్పేసి మధ్యలో డిస్కషన్ జరిగిన తర్వాత కూడా కాంప్రమైజ్? నేను పెట్టలేదు డిస్కషన్, అది నేను పెట్టలేదు, కానీ మన మహేష్ బాబు పెట్టాడు డిస్కషన్. మహేష్ బాబు ఎందుకండి అంత ఖర్చు ఇప్పుడు వద్దు, ఎందుకంటే బేసిక్గా ఏంటంటే ఆ సినిమా చేస్తున్నప్పుడు బేసిక్గా నేను దేవిపుత్రుడు సినిమా ఇచ్చా, మా డైరెక్టర్ కూడా పాప ఆయన ఏదో ఒకటి రెండు ఇదిలో ఇచ్చాడు లేకపోతే అందులో ఓకే. దెన్ ఈవెన్ మహేష్ బాబు కూడా ఒకటి రెండు సినిమా సరిగ్గా ఆడాలి ఆ టైంలో. సో ఏదైనా మార్కెట్ పరంగా మనం కరెక్టా కాదా, నేను కావాలంటే రియల్ లొకేషన్లు వచ్చేస్తా, ఎర్లీ మార్నింగ్ చేద్దాం, అక్కడ కావాల్సినవి ప్లాన్ చేద్దాం, అక్కడి నుంచి వేరే లొకేషన్కి వెళ్ళి వేరే సీన్లు చేసుకుంటూ ఉందాం రోజుని అని ప్లాన్ చెప్పాడు. బట్ ఏంటంటే నేను లేదు అలా కాదు, ఇలాగే చేద్దాం, ఎంత కష్టమైనా మనం చేద్దాం మనం అని చెప్పాము. దానికి లక్కీగా ఏంటంటే మనసంతా నువ్వే పెద్ద హిట్ అయిపోవడం. ఓకే. అప్పుడు ఆ టైంలో నాకు చేతి నిండా అదేంటంటే ఆ ఫిల్మ్ని కూడా నేను ఓన్గా రిలీజ్ చేసుకున్నాను. నా చేతి నిండా రావడం డబ్బు, అందువల్ల నాకు పెద్ద ఇష్యూ లేకపోయింది. ఆ సినిమాని సినిమాగానే చేయాలనే ఒక దర్శకుడు ఏదైతే ఒక డ్రీమ్ ఏదైతే ఉందో, అలాగే మహేష్ బాబు కూడా ఇలాంటి ఫిల్మ్ చేయాలని ఒక డ్రీమ్ ఏదైతే ఉందో అలాంటిది ఇండైరెక్ట్గా ఫుల్ఫిల్ అయిపోయింది అక్కడ. బడ్జెట్ మీరు ఇంత పెట్టుకుంటున్నారు కదా, అంటే ఒక సెట్ ఇంత భారీ బడ్జెట్తో సినిమా ప్రొడక్షన్ అంత ఒక రకంగా ఏంటంటే ఆ టైంకి మురారి సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్లో ఉన్నారు మహేష్ బాబు గారు కూడా. ఆయనకు ఒక స్టార్డమ్ని క్రియేట్ చేసిన సినిమా ఒక్కడు. అలాంటిది బడ్జెట్ హెవీ బడ్జెట్ అవుతుంది, సెట్ అయ్యాలి. మరి అక్కడ రెమ్యునరేషన్ పరంగా ఆయన ఉన్న మీకు ఎలా అనిపించింది? ఆయన తరపు నుంచి సపోర్ట్ ఏమొచ్చింది మీకు? సూపర్ సపోర్ట్ అండి, ఒక్కడే అతను ఒక్కడే రియల్ సపోర్ట్. అసలు రెమ్యునరేషన్ టాపిక్ ఎప్పుడు రాలా. మనం ఎంత ఇస్తే అంత, సినిమా హిట్ అయిన తర్వాత పంపించాను ఆ ఇష్టం, ఏమి ఇందులో అసలు ఇష్యూసే లేవండి, నో ఇష్యూ. ఓకే. మహేష్ బాబుతోనే మళ్ళీ ఏదైనా సినిమా చేయకపోవడానికి ఇప్పుడు దాకా కారణం ఏదైనా ఉంటే, ఇష్యూ ఏదైనా ఉంటే నేనే తప్ప ఆయనతో ఇష్యూ లేదు. ఏదైనా ఇష్యూ ఉంటే నేనే తప్ప ఆయనతో ఇష్యూ లేదు. ఆయన గుణశేఖర్ తోటి నాకు ఇష్యూ లేదు.